సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు మేలు చేసేలా విద్యుత్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో పలు ప్రజాహిత చర్యలు ప్రకటించడం విశేషం. ముఖ్యంగా యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలు అమలు చేయడం ద్వారా రైతులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. గతంలో ఉన్న వార్సీ భారం తగ్గిపోగా ఇకపై కిలోవాట్కు కేవలం 1,000 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా రైతులకు ఆర్థిక భారం తగ్గి వ్యవసాయ కార్యకలాపాలు సులభతరం అవుతాయి. ఇక జిల్లాలో పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జూన్ నాటికి అన్ని పెండింగ్ కనెక్షన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ నెలలోనే 750 కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇది రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమంపై కూడా దృష్టి సారించడం గమనార్హం. సిబ్బందికి 1 కోటి ప్రమాద బీమా, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయడం ద్వారా వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. దాని ఆధారంగా ఈరోజు ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ రేటెడ్ సప్లై బిజినెస్ ఏదైతే అంటామో దానిని ఓవర్సీ చేయడానికి ఇక్కడ ఎన్పీడీసీఎల్ మేనేజ్మెంట్ రావడం జరిగింది. అండ్ ఫర్దర్ గవర్నమెంట్ ఒక డెసిషన్ ప్రకారం సెస్కి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అనేది ఎక్స్టెన్షన్ అది డెసిషన్ దాని ప్రకారం టీజీఆర్సీ వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. టిల్ దెన్ ఇక్కడ విద్యుత్ వినియోగదారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ ద మీటింగ్ ఇక్కడ ఉన్న శాఖ అధికారులు అందరితో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని డెసిషన్స్ విచ్ యూఆర్ టేకెన్ టుడే ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ని అమలు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ వల్ల ఎక్కువ లాభం అనేది రైతులు ఎక్కువ లాభపడతారు. ఇక్కడ ఆల్మోస్ట్ 3,000 సర్వీసెస్ మనకి ఓఆర్సీ ఎక్కువ ఉంది, డిమాండ్ నోటీస్ ఎక్కువ ఉంది, అమౌంట్ కట్టలేక మనకి రైతుల దగ్గర నుంచి సర్వీసెస్ ఇవ్వకుండా పెండింగ్ ఎక్కువ ఉండడం జరిగింది. ఈ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ప్రకారం వాళ్ళు కిలోవాట్కి 1,000 రూపాయలు, అంటే రఫ్గా 5 HP మోటార్ అంటే మనకి 3.8 కిలోవాట్ ఉంటుంది. సో 3,800 రూపీస్ వాళ్ళు అదనంగా కడితే వాళ్ళకి ఎటువంటి ఓఆర్సీ లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా మనం సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా కన్జ్యూమర్స్, ఎల్టీ కన్జ్యూమర్స్ ఎవరైతున్నారో డొమెస్టిక్ కావచ్చు, ఎల్టీ కేటగిరీ 3 ఇండస్ట్రీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వాళ్ళ కిలోవాట్ చొప్పున వాళ్ళు అమౌంట్ పే చేస్తే తర్వాత సర్వీస్ లైన్ వేయడము, సర్వీస్ రిలీజ్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో కన్జ్యూమర్స్కి సులువుగా వన్ టైం వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే వాళ్ళకి సర్వీస్ లైన్ కనెక్షన్స్ అనేది డెవలప్ జరుగుతుంది. సో అది మనం రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నాము, మనం సిరిసిల్లలో కూడా అమలు చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఇది బెనిఫిట్ అనేది రైతులకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, ఇండస్ట్రీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫీల్డ్ లెవెల్లో కరప్షన్ అనేది కంప్లీట్గా దీనివల్ల మీరు నిర్మూలించవచ్చు. అండ్ వన్ టైం వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కన్జ్యూమర్తో కాంటాక్ట్లెస్ విధానంగా మనం సర్వీస్ అనేది డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వచ్చు. సెకండ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ మనకి ఎండలు ఎక్కువ పెరుగుతాయి, ప్లస్ మనకి ఎక్కడైనా ఫీడర్స్ కానీ టౌన్లలో ఎస్పెషల్లీ డీటీఆర్స్ ఓవర్లోడింగ్ కానీ అటువంటి సమస్య అనేది వస్తుంది. సో మా సైడ్ నుంచి ఎన్పీడీసీఎల్ నుంచి కూడా మనం ఇక్కడ సఫిషియెంట్ మెటీరియల్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, పోర్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది, లేదంటే ఏవీ స్విచెస్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పారు. అవన్నీ కూడా మనం వేరే స్టోర్స్ నుంచి కూడా డైవర్ట్ చేస్తున్నాం ఇక్కడికి. సో ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్కి ఏదైతే కావాల్సిన 11 kV లైన్స్ మనం టేకప్ చేయాలి, డీటీఆర్స్ మనం ఇక్కడ ఏదైతే టేకప్ చేయాలో అన్నీ కూడా రిక్వైర్డ్ మెటీరియల్ కూడా మనం డైవర్ట్ చేస్తున్నాం. అండ్ వర్క్స్ కూడా మనం ఇమీడియట్లీ స్పీడ్గా టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఎన్పీడీసీఎల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనము 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అండ్ 10 lakhs గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. సో అవి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. బోత్ ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్ ఇద్దరికి కూడా మనము అది ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద ఎంప్లాయీస్ ఇక్కడ సెస్లో పని చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండ్ 10 lakhs గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ విద్యుత్ శాఖ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చాలా చోట్ల ప్రమాదాలకి గురయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మా ఫ్యామిలీ కావచ్చు, కుటుంబానికి ఒక భరోసాలాగా ఉంటుంది ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా. అండ్ అందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది దట్ 1/4 అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే పెండింగ్ ఉన్నాయో, అంటే సుమారుగా వాళ్ళు 750 సర్వీసెస్ ఈ నెల మేము రిలీజ్ చేయాలి. యావరేజ్గా వాళ్ళు ఏదైతే రిలీజ్ చేస్తున్నారంటే నెలకి 200 అంతే రిలీజ్ చేస్తున్నారు హార్డ్లీ. సో ఆర్ 150 ఇన్ఫాక్ట్ 1400 వాళ్ళు సంవత్సరం మొత్తం రిలీజ్ చేశారు. సో వేరియస్ ఇష్యూస్ హ్యావ్ బీన్ హైలైటెడ్. కొన్ని చోట్ల మండలాల్లో కాంట్రాక్టర్స్ తక్కువ మంది ఉన్నారు, సింగిల్ కాంట్రాక్టర్ ఉన్నారు, అది పెంచమని చెప్పాము. సింగిల్ కాంట్రాక్టర్ ఉంటే మొత్తం పని చేయించలేదండి. వీ నీడ్ మోర్ పర్సన్స్, మోర్ ఏజెన్సీస్ ఉండాలి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్స్, పోల్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ మంత్ వీ గేవ్ ఎ టార్గెట్ దట్ 750 సర్వీసెస్ అగ్రికల్చర్ రిలీజ్ చేయాలి, ప్లస్ జూన్ వల్ల పెండింగ్ ఏజీఎల్ అగ్రికల్చర్ కన్జ్యూమర్ కనెక్షన్ రిలీజ్ చేయాలి. సో నెలలో రైతులకి కనెక్షన్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టడము,
వాళ్ళని ఇబ్బంది చేయడం, వాళ్ళకి జీవనాధారం ఉంటుంది. సో వీ టార్గెట్ దట్ జూన్ కల్లా అన్ని సర్వీసెస్ పెండింగ్ అని కూడా క్లియర్ చేయాలి అని. అండ్ వీ విల్ బి బ్రింగింగ్ ఈ సర్వీస్ కనెక్షన్స్ అవన్నీ కూడా ఒకటే కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి అందరూ వెళ్ళాల్సి వస్తుంది. కొత్త సర్వీస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే నేమ్ చేంజ్, కేటగిరీ చేంజ్ ఏమున్నా కానీ. సో నౌ వీఆర్ బ్రింగింగ్ మీ సేవలో కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అండ్ గ్రామాలలో కూడా మనకి సిఎస్సి సెంటర్స్ అన్నీ ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. దాంట్లో కూడా మీకు సర్వీసెస్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. న్యూ సర్వీస్ కనెక్షన్స్, నేమ్ చేంజ్, కేటగిరీ చేంజ్ కావచ్చు, మీరు బిల్ పేమెంట్ కావచ్చు, ఏదైనా కూడా మీరు మీ సేవా సెంటర్స్ కానీ గ్రామంలో ఉన్న సిఎస్సి సెంటర్లో కూడా మీరు చేసుకోవచ్చు. దానివల్ల మీరు బెటర్ సర్వీసెస్ కన్జ్యూమర్స్కి అనేది వస్తుంది. అండ్ మోడర్న్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో, లెంతీ లైన్స్ ఉన్నాయి, ఫాల్ గుర్తించడం డిలే అవుతుంది, ఫాల్ ప్యాసేజ్ ఇండికేట్స్ పెడతాము, సబ్స్టేషన్లో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ పెడతాము. ప్రతి సబ్స్టేషన్ కూడా రియల్ టైంగా వాళ్ళ ఫీడర్ని మానిటర్ చేయొచ్చు. అండ్ అంతరాయాల డ్యూరేషన్ మనకు తగ్గుతుంది. చాలా చోట్ల బంచ్ ఫీడర్స్ ఉన్నాయి, 2-3 11 kV ఫీడర్స్ ఒకటే బ్రేకర్ మీద ఉన్నాయి, వాటిని అన్బంచింగ్ చేస్తున్నాము, ఆ బ్రేకర్స్ అని కూడా ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, కన్జ్యూమర్స్కి ఇంటరప్షన్స్ తగ్గుతాయి. సో తొందరగా మనకి ఇంటరప్షన్స్ అనేది రెస్టరేషన్ అనేది అవుతుంది, నెంబర్ ఆఫ్ ఇంటరప్షన్స్ అనేది బాగా తగ్గుతాయి. అవన్నీ కూడా మనం మోడర్న్ టెక్నాలజీని మనం యూజ్ చేయబోతున్నాము. ప్లస్ వీఆర్ ఫార్మింగ్ వన్ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ½ an hour సప్లై అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అవర్ అప్లైల్ టు ఆల్ కన్జ్యూమర్స్ అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ కావచ్చు, అందరికీ కూడా ఇంక్లూడింగ్ సెస్ గవర్నింగ్ బాడీ అందరికీ కూడా ఏమంటే మేము ట్రాన్సిషన్గా ఇక్కడ ఉన్న వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా సప్లై అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాము. అండ్ వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్. అండ్ మనందరం కూడా యాజ్ ఎ అడ్మినిస్ట్రేషన్, యాజ్ ఎ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అందరూ కూడా ఒకటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, ప్రజలకి ఇక్కడ మంచి సేవలు ఇవ్వాలి అండ్ మంచి విద్యుత్ సప్లై అనేది మనము ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా ఇవ్వాలనేది మా ఉద్దేశం కూడా ఉంటుంది. అండ్ దానికోసమే ఇక్కడ ఉన్న ఆల్ ఆఫ్ అస్ ఎంటైర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంక్లూడింగ్ ఇప్పుడు కరెంట్ మీకు చేస్తున్న ఎండీ గారు కావచ్చు, డిఈ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న సెస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా కావచ్చు, దానికోసమే వర్క్ చేస్తాము. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సింగిల్ మైండెడ్లీ ఒకటే ఉంటుంది, దట్ కన్జ్యూమర్స్కి ఎటువంటి ఇబ్బంది అవ్వద్దు. అండ్ లేటర్ దెన్ యాజ్ సూన్ యాజ్ గవర్నమెంట్ డిసైడ్స్ అకార్డింగ్లీ వీల్ యాక్ట్. థ్యాంక్ యూ.